దావీదు యోనాతాను గొప్ప ప్రాణ స్నేహితుడు. వారిద్దరూ ఒక నిబంధన చేసుకుంటారు. యోనాతాను చనిపోతాడు. నేను నా స్నేహితునితో నిబంధన చేసుకున్నాను, ఆయన లేడు, కానీ ఆయన పక్షాన ఇంకా ఎవరి కోసమైనా నేను ఒక ఆశీర్వాదాన్ని విడుదల చేయాలి అనుకుంటాడు. యోనాతాను కుటుంబం అంతటిలో ఒక వ్యక్తి దొరుకుతాడు. అతని పేరు మెఫీబోషెత్. అతను కుంటివాడై ఆయన కుటుంబం నుంచి దూరంగా అనాథలాగా బతుకుతుంటే ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. అనాథని అక్కడి నుంచి తీసుకొని వచ్చి రాజు యొక్క బలలో కూర్చోబెట్టి ప్రతిరోజు రాజు బ్రతుకున్నన్ని రోజులు రాజు బల్ల మీద రాజాహారము తింటూ రాజు యొక్క ఆశీర్వాదాల్లో నీవు పాల్గొంటామని మెఫీబోషెతుకు చెప్తారంట. ఆయన ఏమి చేయడు, ఆయన ఏమి చేయలేడు కూడా, ఎందుకంటే ఆయన కుంటివాడు. కానీ ఒక నిబంధన తన పితరుడైన యోనాతాను చేసుకున్నాడు. ఈ రోజు అలాగే మనం ఏమి చేయలేం, కానీ మన పక్షాన యేసు క్రీస్తు మన దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. అందుకే నువ్వు ఎక్కడ అనాథలాగున్నా, కుంటివాడై ఉన్నా, నీ జీవితంలో ఏమి చేతకాని పరిస్థితిలో ఉన్నా కూడా ఈ రోజు వాగ్దానం ఇచ్చాడు, నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను. మానవుడైన దావీదే అంత హెచ్చింపు అలాంటి స్థానంలోకి ఇస్తే దేవాది దేవుడైన యేసు క్రీస్తు నీ కోసము తన స్థానాన్ని తిరిగి నీ జీవితంలో సమకూర్చగలడా? హల్లెలూయా. అందుకని ఏమంటాడంటే, ఈ రోజు నేను తండ్రి కుడి పార్శ్వంలో ఎలాగ కూర్చున్నానో మీరు కూడా అలాగే కూర్చున్నారంట. ఆమేన్.